భారతదేశ కళ, సాహితీ, సాంస్కృతిక రంగాల ప్రతిభకు అద్దం పట్టే కృష్ణవేణి సంగీత నీరాజనం అంశంపై వార్తా వ్యాఖ్య వింటారు. భారతదేశం ఒక బహుళ సాంస్కృతిక, బహుళ జాతి, బహుళ భాషలు మాట్లాడే ప్రజలు నివసించే దేశం. సామాజిక, సాంస్కృతిక, కళారంగాల పరంగా ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఇటువంటి ఘనమైన సంస్కృతి, సంప్రదాయాల కారణంగానే ప్రపంచంలోనే భారతదేశం ఒక విశిష్ట స్థానం సంపాదించింది. భిన్నత్వంలో ఏకత్వానికి భారతదేశం ప్రతీకగా నిలుస్తోంది. ఈ అద్భుత సాంప్రదాయాన్ని భావితరాల వారికి అందించాలని కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ కృషిలో భాగంగా భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే అపూర్వ ఉత్సవాన్ని కేంద్ర సాంస్కృతిక, జౌళి శాఖ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక విభాగం సహకారంతో కేంద్ర పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. ఈ అద్భుత కార్యక్రమానికి విజయవాడ నగరం వేదికైంది. కృష్ణవేణి సంగీత నీరాజనం పేరుతో ఈ రోజు నుండి ఈ నెల 8వ తేదీ వరకు సంగీత, సాంస్కృతిక, పర్యాటక రంగాల సమ్మేళనంతో కూడిన కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకర్షించే రీతిలో జరగనున్నాయి. మన దేశ సంగీత, సాంస్కృతిక, పర్యాటక వారసత్వాన్ని ప్రోత్సహించడమే ఈ ఉత్సవాల నిర్వహణలోని ముఖ్యోద్దేశం. ఈ ఉత్సవంలో భాగంగా మొత్తం 35 ప్రదర్శనలు జరగనున్నాయి. ప్రతిభావంతులైన 140 మంది కళాకారులు తమ ప్రతిభా పాఠవాలను ప్రదర్శించనున్నారు. విజయవాడ నగరంలోని 3 ప్రముఖ వేదికల్లో ఈ కార్యక్రమాల ప్రదర్శన జరుగుతోంది. ఈ రోజు మొదటి రోజు ఉత్సవ ప్రధాన వేదిక అయిన తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో మనోహరమైన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ప్రదర్శనలో భాగంగా నాగస్వరం, హరికథ, గాత్ర కచేరీలు, ఇంకా నామ సంకీర్తనం ఉంటాయి. రెండవ రోజు అంటే రేపు దుర్గాఘాట్ వద్ద ఉదయం 8:30 గంటలకు మరో విభిన్నమైన కార్యక్రమాలను సమర్పిస్తారు. పంచరత్న కృతులు, వేణుగానం తదితర కార్యక్రమాలు ఇందులో భాగంగా నిర్వహిస్తారు. కాగా మూడవ రోజైన డిసెంబర్ 8వ తేదీన కూడా ఉదయం 8:30 గంటలకు కనకదుర్గ దేవాలయంలో ప్రజలను మరింతగా అబ్బురపరిచే దేవీ కృతులు, మ్యాండలిన్ కచేరీతో పాటు త్యాగరాజ దివ్యనామ కృతులు ప్రదర్శిస్తారు. దిగ్గజ తెలుగు వాగ్గేయకారుల కృతులతో పాటు కర్ణాటక సంగీత సాహిత్య సౌరభాన్ని ఈ ఉత్సవం వెదజల్లనుంది. ఈ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని చాటమే కాకుండా భారతదేశ శాస్త్రీయ సంప్రదాయాలతో ప్రజలను మురిపిస్తాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. అంతేకాకుండా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడం మరొక ప్రత్యేకత. కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి ముఖ్య అతిథిగా హాజరై ఈ ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గౌరవ అతిథిగా పాల్గొంటున్నారు. ఇంకా ఈ ఉత్సవానికి హాజరయ్యే ప్రముఖుల్లో విజయవాడ లోక్సభ సభ్యులు కేశినేని శివనాథ్, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ కార్యదర్శి వినయ్ చంద్, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎన్ బాలాజీ, ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ కల్చర్ కమిషన్ చైర్పర్సన్ పి తేజస్వి, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, పర్యాటక మంత్రిత్వ శాఖ సీనియర్ ఆర్థిక సలహాదారు జ్ఞానభూషణ్లు ఉన్నారు. ఉత్సవ సంబరాల్లో భాగంగా జౌళి మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక వారసత్వ ప్రధాన ప్రదర్శన నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మంగళగిరి కాటన్, ఉప్పాడ, ధర్మవరం పట్టు, పోచంపల్లి, ఇక్కత్ వంటి ప్రసిద్ధి చెందిన చేనేత చీరలతో సహా జీఐ గుర్తింపు పొందిన ఉత్పాదనలు ఈ ప్రదర్శనలో కొలువుదీరనున్నాయి. కొండపల్లి బొమ్మలు, కలంకారీ చిత్రకళ, నర్సాపూరు లేసులు, చెక్కతో చేసిన వంటింటి సామాగ్రి, తూలుబొమ్మలు వంటివి ఈ ప్రాంతాల చేతివృత్తి కళాకారుల పనితనాన్ని చూపర్లు వీక్షించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ వంటింటి సంప్రదాయాలను వివరించే ఆహార పదార్థాలను, అందుకు సంబంధించిన స్టాల్ను తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఈ ఉత్సవంలో ఏర్పాటు చేయడం మరొక ముఖ్యాంశం. ఈ కార్యక్రమాలను సందర్శించే ప్రజలు చక్కటి ప్రాంతీయ వంటకాలను రుచి చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఒక ప్రత్యేక పెవిలియన్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో పేరెన్నికగన్న పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని తెలియజేయనుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కృష్ణవేణి సంగీత నీరాజనం ఒక ఉత్సవం కంటే ఎంతో గొప్ప ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడ సంగీతం, సంస్కృతి, పర్యాటక రంగాల పొందికైన సమ్మేళనాన్ని తిలకించవచ్చు. ఈ రోజు నుండి 3 రోజుల పాటు జరిగే సాంస్కృతిక సంబరం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సంగీత ప్రియులు, సాంస్కృతిక అభిమానులు, పర్యాటకులు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవలసిన సందర్భం ఇది. మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని అత్యంత వైభవంగా కళ్ళెదుట నిలిపే ఉత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని పర్యాటక శాఖ ఆహ్వానిస్తోంది. భారతదేశ కళ, సాహితీ, సాంస్కృతిక రంగాల ప్రతిభకు అద్దం పట్టే కృష్ణవేణి సంగీత నీరాజనం అంశంపై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన కె చక్రవర్తి, సీనియర్ పాత్రికేయులు. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.